సో నిన్న అందరికీ కూడా వరల్డ్ వైడ్‌గా ఆహాలో భామకలాపం 2ని అందరికి అందించేశారు. ముందుగా కంగ్రాచ్యులేషన్స్ చెప్పేస్తాను. ఎందుకంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది? ఈ సక్సెస్ మోడ్ 1 సక్సెస్ అయింది. సో 2 కూడా అదే రేంజ్‌లో ఆ సక్సెస్ అన్నది కంటిన్యూ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? ఫీల్స్ హ్యాపీ అండి. ఆ! బట్ అంటే చూసిన వాళ్ళు మళ్ళీ చూసారు. ఫస్ట్ చూసిన వాళ్ళు అండ్ ఐ థింక్ న్యూ మెంబర్స్ యాడ్ అయ్యారు. సో నంబర్స్ బాగున్నాయి. సో హ్యాపీ. కాదు మీతో చిన్న ఓత్ చేపిద్దాము. సో మీరేంటంటే నేనేం చెప్తానో అది రిపీట్ చేయండి. ఓకేనా? ష్యూరా? అభిమన్యు అనే నేను చెప్పండి. అభిమన్యు అనే నేను ఈ ఇంటర్వ్యూలో మొత్తం అన్ని నాకు తెలిసిన నిజాలు చెప్తాను. నాకు తెలిసిన నిజాలు చెప్తాను. వన్ వర్డ్ ఆన్సర్స్ అసలు చెప్పను. చెప్పండి. వన్ వర్డ్ ఆన్సర్స్ అసలు చెప్పను. మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మాత్రం ఆన్సర్ చేస్తాను. ష్యూరా? యా. ఎందుకంటే ఇట్స్ లైక్ నాకు తెలుసు మీరు ప్రెస్ మీట్స్ లో వాటిలో చాలా తక్కువ మాట్లాడారు. సో ఐ వాంట్ యూ టు ఇందులో కొంచెం బాగా ఎలాబరేట్ అయ్యి మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను నేను. సో హౌ యువర్ జర్నీ స్టార్టెడ్ యాజ్ ఏ డైరెక్టర్ ఆర్ రైటర్? ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ వర్క్ చేసింది భరత్ కమ్మ గారి దగ్గర చేశాను. డియర్ కామ్రేడ్ రైటింగ్ సైడ్ వర్క్ చేశాను దానికి. బిఫోర్ దట్ ఒక 3 years ఆయనతో పాటే లైక్ వేరే వేరే స్క్రిప్ట్స్ రాయటం, డిస్కషన్స్ అండ్ ఫైనల్లీ డియర్ కామ్రేడ్ హ్యాపెండ్. తర్వాత సంకల్ప్ రెడ్డి ఉన్నారు కదా, అంతరిక్షం దానికి ఏడీగా వర్క్ చేశా, అసిస్టెంట్ డైరెక్టర్గా. అదైన తర్వాత భామకలాపం. సో భామకలాపం మీరు రాసుకున్నప్పుడు లైక్ స్టార్టింగ్ రైటింగ్స్ కి ఎన్ని డేస్ పట్టింది అసలు? ఫస్ట్ది ఐ థింక్ అంటే అది అంటే నేను సినిమాగా చేస్తానని ఐడియా లేదు నాకు. ఓకే. లాక్డౌన్ టైంలో ఊరికే సరదాగా రాసుకున్నది. సో కొంచెం లీజర్లీగానే ఐ థింక్ ఒక 6 months అట్లా రాసుకున్నాను. సరదాగా రాసిన స్క్రిప్టే అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో తర్వాత 2కి ఎంత టైం పట్టింది? కొంచెం సీరియస్ తీసుకున్నట్టున్నారు కదా 1 హిట్ అవడం తోటి. 2 ఏంటంటే నేను చేస్తానని నాకు తెలుసు. సో ఇది కొంచెం ఐ థింక్ 2 months లో రాసాను. 2 months లో రాస్తారు. ఇంకా 1 కన్నా 2 తొందరగా రాసినట్టున్నారు. సో అసలు భామకలాపానికి ఎందుకు ప్రియమణి గారినే తీసుకోవాలనుకున్నారు? ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ లో చెప్పారు, నేను ప్రియమణి గారికి చాలా పెద్ద ఫ్యాన్ ని, ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని చెప్పి. దానికోసమే ప్రియమణి గారిని తీసుకున్నారా, లేదంటే నిజంగా కథకి వీడు చాలా బాగా సెట్ అవుతారని మీకు ముందుగానే అనిపించిందా? డెఫినెట్లీ. అంటే అప్పుడే ఐ థింక్ ఫస్ట్ వచ్చిన అరౌండ్ ఆ టైంలోనే ఫ్యామిలీ మ్యాన్ వచ్చింది. ఓకే. సో షీ వాజ్ లైక్ గుర్తున్నారు మీరు అందరికి, లైక్ ఇందులో ఉన్నారు. అండ్ నేను ఆబ్వియస్లీ నా కాలేజ్ టైం నుంచి హ్యూజ్ ఫ్యాన్. చేసిన శంభో శివశంభో ఇలా మూవీస్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఓకే. సో రాసి అనుపమకి ఎవరు అని చూస్తున్నప్పుడు వి హ్యాడ్ ఎ లిస్ట్ ఆఫ్ అబౌట్ 3-4 యాక్ట్రెసెస్. ఇంకెవరెవరిని అనుకున్నారు? లైక్ మన ప్రియమణి గారు కాకుండా ఇంకెవరి లిస్ట్ లో ఉన్నారు? ఐ రిమెంబర్ వి హ్యాడ్ అంజలి గారు ఉన్నారు. ఫస్ట్ జ్యోతిక గారిని ట్రై చేసాను. జ్యోతిక గారిని అప్పటికే ఆవిడ చాలా ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేశారు. షీ వాజ్ బిజీ యాక్చువల్లీ. ఓకే. సో వెంటనే ఇమ్మీడియట్ సెకండ్ ఆప్షన్ వి వెంట్ టు ప్రియమణి. ఓకే. లిస్ట్ లో ప్రయారిటీ వైజ్ నాకు కొంచెం మీకు కూడా ఒక రకంగా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఆవిడ ఎప్పటి నుంచి చూస్తున్నారు, ప్లస్ ఫామ్ లో ఉన్నారని కూడా అన్నారు అప్పటికే ఫ్యామిలీ మ్యాన్ తోటి. షీ ఇమ్మీడియట్లీ సెడ్ yes. అండ్ ఇంకా సో ఆవిడకి స్టోరీ నరేట్ చేయడానికి మీరు ఒక్కరే వెళ్ళారా, లేదంటే ఇంకా? ఫస్ట్ ఇది యాక్చువల్లీ నేను చెప్పలేదు. ఓకే. భరత్ కమ్మ గారు నువ్వు ప్రెజెంటెడ్ ద ఫస్ట్ ఫిల్మ్, ఆయన చెప్పారు. ఓకే. సెకండ్ నేను చెప్పాను. ఆన్ సెట్స్ వర్కింగ్ ఎలా ఉండేది ఫస్ట్ లో, స్టార్టింగ్ లో? ఎవరికైనా సరే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో వీఆర్ లైక్ ఆవిడ మూవీస్ చూస్తూ కూడా వచ్చాను అది ఇది అని. సో ఒక్కసారి వాళ్ళని డైరెక్ట్ చేయడం అంటే ఇట్స్ లైక్ సంథింగ్ వెరీ డ్రీమీ. సో ఎలా అనిపించింది ఫస్ట్ ఆన్ సెట్స్ ఎక్స్పీరియన్స్ కానీ, ఫస్ట్ ఆవిడతో మాట్లాడినప్పుడు కానీ? ఎనీ బటర్ఫ్లైస్ మూమెంట్? లేదు, చాలా స్మూత్ గా అయిపోయింది. అంటే నేను ఏదో కాంప్లికేటెడ్ గా ఉంటదా వాట్ ఎవర్ ఏదో అనుకుంటాం కదా మైండ్ లో. అవును. ఫైన్, వెళ్ళిపోయింది స్మూత్ గానే, చాలా స్మూత్ గా వెళ్ళిపోయింది. సో అప్పుడే లైక్ శరణ్య గారు ఎవరైతే ఉన్నారో, సో ఆవిడ అప్పుడు అంత ఎక్కువ ఫామ్ లో కూడా లేరు యాక్చువల్ నాకు తెలిసి భామకలాపం 1కి. ఒక చిన్న బ్రేక్ ఇచ్చినప్పటికీ కూడా తర్వాత ఆశించినంత పెద్ద పెద్ద క్యారెక్టర్లు అయితే రాలేదు నాకు తెలిసి భామకలాపం 1కి శరణ్య గారికి. సో అప్పటికి తన ప్లేస్ లో కూడా ఇంకెవరినన్నా చూసారా, లేదా ఓకే గో విత్ ద ఫ్లో అనుకున్నారా? కొత్త వాళ్ళని ట్రై చేసాము, పేర్లు గుర్తులేదు కానీ 2-3 people ట్రై చేసాము, ఆడిషన్ చేసాము.
అండ్ మన శరణ్య ఆడిషన్ చూసిన వెంటనే ఇంకా లైక్ ఓకే. బా సెట్ అయితుంది అని ఆ చెప్పేసని. సినిమా యాక్చువల్లీ నేను నిన్ననే చూసాను 'భామగలపం' 2 మొత్తం చూసాననమాట. దెన్ ఫస్ట్ ఫస్ట్ హాఫ్ కన్నా ఐ వాస్ లైక్ ఇంప్రెస్డ్ విత్ యువర్ సెకండ్ హాఫ్. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అక్కడ మీరు సింక్ చేసిన విధానం ఏదైతే ఉందో, ఇటు కుకింగ్‌ని హ్యాండిల్ చేయాలి, ఇటు దీన్ని హ్యాండిల్ చేయాలి. అందులో వచ్చే శరణ్య గారి డైలాగ్స్ ఉన్నాయి చూసారా? దట్ వాస్ లైక్ టూ గుడ్. డైలాగ్స్ మీరే రాసారా? లేదంటే అశ్విన్ అని యాహ్! యుఎస్ లో ఉంటాడు. ఓకే. సో లైక్ జూమ్ కాల్స్ లో అట్లా ఇట్లా రాయిపించిన ఓహ్! సో, ఆయనతో అయితే త్రూ ఓన్లీ ఆన్‌లైన్ ద్వారానే అంత ఇంటరాక్ట్ అయ్యి రాయించారు. చాలా బా రాసారండి నిజంగా. అశ్విన్ గారు చాలా బా రాసారు. ముఖ్యంగా శరణ్య గారు పలికిన ప్రతి డైలాగ్‌కి లైక్ థియేటర్స్‌లో ఫుల్ కామెడీ అసలు. మెయిన్ హైలైట్ అయితే ఆవిడే అని చెప్పాలి. మిగతా యాక్టర్స్ ఎంతమంది శరణ్య ఉన్నప్పటికీ ఏంటంటే కూడా. ఇంప్రూవైజెస్ లాట్. యెస్. అంటే పేపర్ మీద ఒక 60% ఉంటే హ్మ్. 40 షీల్ యాడ్. షీ ల్యాడ్. అంటే ఆన్ స్పాట్ కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా డైలాగ్స్? కరెక్షన్స్ ఏం లేవు. అంటే ఆవిడ చదువుకొని ఆ! కెమెరా రోల్ అయినాక షీ ఇంప్రూవైజెస్ స్పాంటేనియస్ గా. ఓకే. మోస్ట్ ఆఫ్ ఇట్ వర్క్స్ అవుట్. బాగా వర్క్ అవుతాయి యాక్చువల్లీ. అవునా? నిజంగా మనము ఎప్పుడైనా సరే మనం ఆన్ సెట్స్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని డైలాగులు మనం ఇలా కాదు ఇలాగ అనుంటే బాగుండు కదా అని అనిపిస్తాయి. అలా స్పాట్ లో చాలా మంది ఇంప్రూవైజేషన్స్ చేస్తుంటారు. మెనీ డైరెక్టర్స్ అంటే కొంతమంది పాపం లాంగ్వేజ్ రానోళ్ళు అందరూ కూడా మాకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు. లైక్ రీసెంట్ గా మనం చూస్తే మన సలార్ది చూసుకుంటే గనక ప్రశాంత్ నీల్ గారు ముందుగానే ఆయన మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో సో ఆయనకి క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టు మొత్తం డైలాగులు ఇచ్చేసాక ఆన్ సెట్స్ లో మార్చేసేవారంట. పాపం ఆయన ఇబ్బంది పడేవారు డైలాగ్స్ మార్చేసారు ఏంటి అని. సో అలా చాలా మంది మనం పాడింగ్ చేసిన వాళ్ళలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సో మీరు అలాంటి లైక్ స్పాట్ చేంజెస్ అయితే ఏం చేయలేదా ఆన్ సెట్స్? వెరీ 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 రేరా? చాలా తక్కువ. చాలా తక్కువ. సో 1 కి 2 కి మీకు ఏదైనా బ్యూటిఫుల్ మెమరీ ఉందంటే ఏం చెప్తారు 'భామకలాపంలో'? ఐ థింక్ స్టార్ట్ అవ్వడమే వెరీ బిగ్ థింగ్ నాకు. ఆల్మోస్ట్ యాహ్! ఒక 8 ఇయర్స్ ఇదైన తర్వాత సో స్టార్ట్ అవ్వడం ఫస్ట్ ఫిల్మ్ కదా. హ్మ్. ఇట్ వాజ్ నైస్ యాక్చువల్లీ. ఇట్ వాస్ నైస్ యాక్చువల్లీ.